ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 పార్లమెంట్ సీట్లున్న ఒక పార్లమెంట్ సీట్ మాత్రం హెవీ హాట్ కాంటెస్ట్. ఎందుకు హాట్ కాంటెస్ట్ అండి? ఏ రకంగా హాట్ కాంటెస్ట్ అండి? ఉన్నారండి వైఎస్ఆర్ ఫ్యామిలీ వర్సెస్ వైఎస్ఆర్ ఫ్యామిలీ. అవునండి, ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్కి సంబంధించి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఒకవైపు ఉంటే, మరొక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన తన అనునుయుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు. సో ఇక్కడ వైఎస్ఆర్ ఫ్యామిలీ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న కడప గడపలో ఈసారి కడప గడప ఎవరి అడ్డారా బిడ్డ అంటే ఎవరు ఏమీ చెప్పలేకపోతున్నారా బాబు అనుకున్న పరిస్థితి. అందుకే కడప హాట్ సీట్గా మారింది కడప పార్లమెంట్కి. ఎందుకండి కడప పార్లమెంట్ హాట్ సీట్గా మారింది? ఏ కారణాల చేత మారింది? గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి కడప ఇలాకా కంచుకోటగా ఉంది. కారణం, అప్పుడు తన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కడపలో అన్నీ తానే ప్రతి గడపలో కూడా చూసుకున్న పరిస్థితులు ఉండేవి. ప్రతి కడపలో ఉన్న ప్రతి గడప కూడా ఆయనకు తెలిసి ఉండేది. ఆ ప్రతి గడప నుంచి దాటి రాష్ట్రం అంతా తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ఆర్ గారిని అలా నిలబెట్టిన గడప కాబట్టి కడపకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు అదే కడపలో ఎవరికి నిజమైన వైఎస్ఆర్ ఫ్యామిలీకి లెగసీ ఉంది? ఎవరు నిజమైన వైఎస్ఆర్కి సంబంధించి నాయకుడు? అందరూ అంటుంటారు కదా, గతంలో 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టేశారు కదా, ఇంకా ఏమిటి సందిగ్ధం అని చెప్పి. కానీ ఇక్కడే ఒక పొరపచ్చాలు ఉన్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆయన తరపున 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో నిలబెట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి ఉన్నది అని చెప్పి ప్రజలకి తన అన్న నిస్వార్థంగా సేవ చేశాడు, తన అన్న ఏ తప్పు చేయలేదు అని చెప్పి ప్రజల్లోకి తీసుకువెళ్ళే ఒక విధానంతో పాటు నాడున్న ప్రభుత్వ ముఖ్యమంత్రిని బై బై బాబు అనే ఒక స్లోగన్తో ప్రజల మధ్య నాటి ముఖ్యమంత్రి ఫెయిల్యూర్స్ని ప్రజల్లోకి నిరంతరం తీసుకువెళ్ళగలిగి తన అన్న ఎగ్జిస్టెన్స్ని ముందు పెట్టగలిగిన వ్యక్తి వైఎస్ షర్మిల గారు. ఆ ప్రస్థానం మామూలు ప్రస్థానం కాదు. అటువంటి ప్రస్థానం ఉన్న వ్యక్తి నేడు ఇక్కడ కడప గడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేయటం, అందులో భాగంగా ముఖ్యంగా ఏదైతే తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో గతంలో 2019లో జరిగిన హత్య కేసులో అప్పుడు సిబిఐ ఎంక్వైరీకి రిక్వెస్ట్ చేయమని, సిబిఐ ఎంక్వైరీ వేస్తేనే దీనిలో నిజాలు తెలుస్తాయన్న ముఖ్యమంత్రి గారు నేడు దానికి 5 సంవత్సరాలుగా తన అన్నే ముఖ్యమంత్రిగా ఉండి సహకరించకపోవడం, సిబిఐ సంబంధించి అక్కడ సునీత గారు ఎవరైతే వీరి కుటుంబ సభ్యురాలు, వీరి సోదరిమణి అయిన సునీత గారు తన తండ్రి విషయంలో, తన తండ్రి జరిగిన హత్య విషయంలో తన తండ్రిని చంపారని తెలిసిన తర్వాత ఆమె కోర్టుకు ఎక్కడం కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా తన భర్త చంపాడని, లేకపోతే ఆస్తుల కోసం చంపారని, తన తండ్రి చావు గురించి నిజం తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో తన కుటుంబ సభ్యులు మద్దతుగా ఉండాల్సింది పోయి తమ ప్రభుత్వం ఉండి సొంత చిన్నాన్నని చంపిన వాళ్ళు ఎవరో కూడా తెలియనీయకుండా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కుటుంబ సభ్యుల మీదే కేసులు ప్రొరక్ట్ చేసి ఎంకరేజ్ చేస్తున్న తీరుని జగన్మోహన్ రెడ్డి గారి తీరుకి నిరసనగా ఆ రోజు కుటుంబ సభ్యుల్లో ఇద్దరు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి నిజ నిర్ధారణ చేయాలని సిబిఐకి వెళ్ళటం, అది తెలంగాణ కోర్టుకు వేయటం, తెలంగాణలో అక్కడ సిబిఐకి సంబంధించి తెలంగాణ హైకోర్టు కూడా పూర్తిస్థాయి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం, అక్కడ జరిగిన కొన్ని పరిణామాలు కానీ వారికి దొరికిన ఎవిడెన్స్ ఆధారంగా వైఎస్ అవినాష్ రెడ్డి ముఖ్యమైన నిందితుడిగా వాళ్ళు ఇక్కడ కొన్ని విషయాలు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు గతంలో కూడా సంవత్సరం క్రితం, సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం, అంతకుముందు సంవత్సరం క్రితం కూడా గడిచిన 4 సంవత్సరాలుగా తెలంగాణ హైకోర్టుకు అయితేనేమిటి, సుప్రీంకోర్టుకు అయితేనేమిటి వెళ్ళి తను అరెస్ట్ చేయొద్దని చెప్పి, తన అరెస్టుని ఆపాలని చెప్పి, నిజ నిర్ధారణ చేయాలని చెప్పి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో తనని అరెస్టు చేయొద్దు మహాప్రభో, నేను ఎంపీగా ఉన్నాను మహాప్రభో, నన్ను అరెస్ట్ చేయొద్దు మహాప్రభో అని చెప్పి వీడ్కోలు విన్నపాలు చేయగలిగింది ఏమీ చేయలేకపోయిన పరిస్థితి నుండి చేయాల్సినవన్నీ చేసి చివరాఖరికి సిబిఐ వెంటాడుతుంటే తన తల్లిని చూడాలని చెప్పి వెళుతూ ఒక ప్లకార్డులు పట్టుకొని తల్లి ప్రేమ కోసం తప్పిస్తున్న అవినాష్ని అరెస్ట్ చేయకండి అని చెప్పి సిబిఐ వాళ్ళని కోరుతున్నట్టుగా పెట్టి సిబిఐ వాళ్ళ వెహికల్ మీద కూడా అటాక్ చేసి దాన్ని ఫాలో చేస్తున్న ఏఎన్ఐ నేషనల్ మీడియా ఛానల్ని కూడా వారి సభ్యులను కూడా ప్రతిఘటించడం, కొట్టడం అవినాష్ రెడ్డి గారి సభ్యుల వంతైంది. మరి ఇదంతా ఎందుకు చేశారు మహాశయ అని అడిగితే అవినాష్ రెడ్డి గారి దగ్గర సంబంధం ఉండదు.
గూగుల్ టాక్లో కొన్ని నిజ నిర్ధారణ బయటపడింది. అవి ఏంటి మహాశయ అని అడిగితే వాటి గురించి మాట్లాడే ధైర్యం ఉండదు అవినాష్ రెడ్డి గారు. అదేవిధంగా మీ ఫోన్ కాన్వర్సేషన్ కాల్ రికార్డ్స్ని బట్టి దస్తగిరి అనే వ్యక్తి చంపాడు అని చెప్పి సిబిఐకి అతను లొంగిపోయి అప్రూవర్గా మారి అతను ఒక కీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాటి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే ఇది చంద్రబాబు కుట్ర, ఇది ఎల్లో మీడియా కుట్ర అంటారే కానీ ఇక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసింది వీళ్ళు వాళ్ళు, లేకపోతే ఆస్తి కోసం తమ అల్లుడు కొడుకు అని చెప్పి తమ అల్లుడని తమ కూతురని ఇలా మాట్లాడుతున్న సాక్షి మీడియా ఛానల్ కానీ, అలా విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీ సంబంధించిన వ్యక్తులు కానీ, అప్పట్లో ఉన్న అజయ్ కల్లం గారు కానీ, అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ కానీ ఏ స్టేట్మెంట్స్ ఇచ్చారో ఇవన్నీ కూడా చూసిన తర్వాత వైఎస్ షర్మిల గారు నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతే సిబిఐ ఇచ్చిన ఆధారాల పూర్వకంగా ఇక్కడ మళ్ళీ ఇంకో హంతకుడిని పెడుతున్నారు కాబట్టే తన చిన్నాన్న కోరిక మేరకు ఆమె పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఏం సంభాషణ జరిగిందో ఒక్కసారి మనం కూడా విందాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళని మసి పూస్తారు, లేకుంటే మీద పొడి చేస్తారు. నువ్వు కడుక్కోమంటారు, నువ్వు తుడుచుకోమంటారు, నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. ఇక్కడ పాప ఏమీ తెలియనట్టుగా వాళ్ళు ఏది పడితే అది అంటూనే ఉంటారు. మొహానికి మసిపూస్తారు, తుడిచేసుకోమని చెప్పి మీద బురద చల్లుతారు, తుడుచుకుంటూనే పోవాలి, సమాధానం చెప్పాల్సి సమాధానం చెప్పుకుంటూనే పోవాలి, వాళ్ళు ఆగరు అంటున్నారు. మరి నీ తండ్రిని ఎందుకు అరెస్ట్ చేశారు? నీకు కానీ నీ కుటుంబానికి కానీ సంబంధం లేకపోతే భాస్కర్ రెడ్డి అనే వ్యక్తిని సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసింది? నీ తండ్రి ప్రమేయం లేకపోతే, నీ తండ్రి కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేస్తే ఒక ఎంపీగా ఉన్న నువ్వు దాన్ని ఎందుకు ప్రతిఘటించట్లేదు? నువ్వు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ను ఎందుకు అడుగుతున్నావు? రిట్ పిటిషన్లు ఎందుకు వేస్తున్నావు అరెస్ట్ చేయొద్దు అని చెప్పి? నీ ప్రమేయం లేకపోతే మిస్టర్ అవినాష్ రెడ్డి గారు ఆనరబుల్ పార్లమెంటేరియన్ మెంబర్ అని చెప్పి ప్రజలు అడుగుతారు. అబ్బా, మాట్లాడే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాడండి సార్. డిస్కషన్ కూడా అవసరం లేదంట. మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకు డిస్కషన్స్ కూడా అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? డిస్కషన్ పెడితే సమాధానం చెప్పగలిగే పరిస్థితి నీ దగ్గర లేదు కాబట్టి, డిస్కషన్ పెడితే ప్రజల మధ్య దీని గురించి డిస్కషన్కి వచ్చి అవగాహనకు వస్తే నీ పరిస్థితి దిగజారిపోతుంది కాబట్టి, నీ ఓటమి తథ్యం అవుతుంది కాబట్టి. ఇది మాత్రం నిజం. ఒక మనిషిని చంపేసి అత్యంత కిరాతకంగా మొహం మీద పిడిగుద్దులు గుద్ది చంపేసి దాన్ని హార్ట్ అటాక్ అని చెప్పి చిత్రీకరించే విధానంలో కానీ, హార్ట్ అటాక్ అని చెప్పి గతంలో చెప్పిన విధానం కానీ, ఆ తర్వాత సిబిఐ ముందు స్టేట్మెంట్లు చిన్నాన్న వైఎస్ వివేకా గారు చనిపోయేటప్పుడు ఒక లెటర్ రాశారు డ్రైవర్ని వదలొద్దని చెప్పి, తాము చేసిన చిత్రీకరణ తాము చెప్పే విధానంలో కానీ చెప్పాలంటే నిజంగా ఒక వివేకం, ఒక విచక్షణ ఉండాలి. మరి ఆ వివేకం ఉంది కాబట్టే కదా వివేకా గారిని చంపగలిగారు వీళ్ళు. కొంచెమైనా విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంగితంగా ఉండాలా, ఏదేమైనా మీ విజ్ఞతగా నేను వదిలేస్తా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం పత్రికల్లో ఈ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తలకు అవినాష్ రెడ్డి గారు ఒక మెసేజ్ లో చూసానే నన్ను అంటున్నారు కదా, బురద చల్లుతున్నారు కదా, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని పెద్ద మనిషి తరహాలో మాట్లాడుతున్నారే. మీరా పెద్ద మనుషులు అసలు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తానని మా గురించి మాట్లాడుతున్నారే. ఎందుకు మాట్లాడుతున్నారు అవినాష్ రెడ్డి గారు అని అడుగుతున్నా. దొంగలు ఎవరు అంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు సార్ అని అడుగుతున్నా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ వైఎస్ షర్మిలారెడ్డి గారు క్లియర్ కట్గా చెప్తుంది. మా చిన్నాయన దానిలో హంతకులు ఎవరు అంటే నువ్వెందుకు భుజాలు తడుక్కుంటున్నావయ్యా పెద్ద మనిషి? మా చిన్నాన్న హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? మరి అరెస్ట్ చేసిన వ్యక్తి తప్పు చేశాడు అని చెప్పి సిబిఐ చెప్పి మీ నాన్న లొంగిపోతే నువ్వెందుకు భుజాలు తడుక్కుంటున్నావు పెద్ద మనిషి? మరి ఏదీ లేకుండా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి వైఎస్ షర్మిలారెడ్డి గారు నిలదీశారు. ఇంకా ఏమన్నారు చూద్దాం. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో మీ లొకేషన్ వాళ్ళ లొకేషన్ ఎందుకు సింక్ అవుతుందో చెప్పాలి. మీ కాల్ రికార్డ్స్ వాళ్ళ కాల్ రికార్డ్స్ చెక్ చేసుకుంటే మీరు వాళ్ళు గంటలు మాట్లాడుకుంది చెప్పాలి. ట్రాయ్కి ఒక లెటర్ పెట్టి సిబిఐ ద్వారా ఆ నివేదికలు తీసుకువచ్చి నిజంగా తప్పు చేసిన వాడిని శిక్షించమని చెప్పాలి. మరి అదెందుకు చెప్పట్లేదు అవినాష్ రెడ్డి గారు?
Exactly. Honorable Chief Minister Jagannath Reddy garu, please give the answer. And who are there with YSR Congress Party leaders, please need to answer for this question. Before, as a Chief Minister, he requested for the CBI because his Chinana ఏదైతే తన కేసుకి సంబంధించి వాళ్ళ చిన్నాన్న గారు చంపినప్పుడు ఎప్పుడైతే సిబిఐ కేసుకి రిక్వెస్ట్ చేశాడో, మరి అదే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆఫ్టర్ ద చీఫ్ మినిస్టర్, వై హీ నెగ్లెక్టెడ్ దట్ కేస్, వై హీ డజంట్ ఫైట్ ఫర్ ద జస్టిస్. మీకు దాచిపెట్టడానికి ఏమీ లేకపోతే, భయపడడానికి ఏమీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దంటున్నారో చెప్పండి. ఆఖరికి పెద్ద మనిషి వివేకానంద రెడ్డి గొడ్డలి వేట్లకు బలయ్యి ఇల్లంతా రక్తం ఏరులై పారితే సాక్షి ఛానల్లో హార్ట్ అటాక్ అని చెప్పారే, ఎందుకు చెప్పారో ఎగ్జాక్ట్లీ, సాక్షి ఛానల్లో ఏమని చెప్పారో ఇప్పుడు మనం చెప్పేది ప్రతి ఒక్కటి కూడా నిజ నిర్ధారణ చేసుకునే మాట్లాడుతున్నాం. అయ్యా మహాశయ, మాట్లాడడానికి ప్రబుద్ధుడికి ఎందుకు ఏది లేదు అంటే ఇష్యూ ఇక్కడ తను ఏది మాట్లాడినా దొరికిపోతానని తెలుసు, తను ఏది మాట్లాడినా దొరకకుండా ఎలా మాట్లాడాలి అనేవాడిని అనేసుకోరా మహాశయ. నేను తప్పు చేశానని నిరూపించడానికి మీ దగ్గర ఎన్ని సాక్ష్యాధారాలు ఉన్నా కాపాడడానికి నా అన్న నాకు వెనకున్నాడు కదా అని చెప్పి, అసలు వాళ్ళకేమో ఏమి పెట్టకుండా కొసరి వాడిని మాత్రం కోరి చూడటం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తీవ్రమైన చర్యగానే ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడ తన సొంత చెల్లెలకి, తన సొంత చిన్నాన్న చనిపోతే సొంత చెల్లెలు ఇద్దరు ఫైట్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న వ్యక్తి ఎవరో తెలుసా అండి? ఇక్కడ ఈ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో అండి? జగన్మోహన్ రెడ్డి గారి అంకుల్ వైఎస్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి గారు స్వయాన తండ్రి గారు. మరి ఈయన ఎందుకు అరెస్ట్ చేశారండి? ఈయన మీద ఎలాంటి ఆరోపణలు నిజ నిర్ధారణ లేకపోతే, ఈయన ఏది తప్పు చేయకపోతే ఈ మహాశయుడిని, ప్రబుద్ధుడిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు మాట్లాడితే ఈ ప్రబుద్ధుడిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి. ఈ ప్రబుద్ధుడిని ఎందుకు అరెస్ట్ చేశారో మాట్లాడితే గూగుల్ టాక్ రికార్డ్స్ గురించి మాట్లాడాలి. గూగుల్ టాక్ రికార్డ్స్ గురించి మాట్లాడితే గూగుల్ కాల్ రికార్డ్స్ వచ్చిన విషయాలు మాట్లాడాలి. కాల్ రికార్డ్స్ గురించి మాట్లాడితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఉన్న మిస్టరీ మొత్తం బయటకు వచ్చేసి తనే నిందితుడు అని చెప్పుకున్న పరిస్థితి జరుగుతుంది. కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి గారు తప్పించక తప్పు నొప్పుకున్నవాడు ధమ్యుడు సమితి అన్నట్టుగా వాళ్ళ ఇష్టాన విధంగా తను తప్పించుకునే విధానంలో భాగంగానే తప్పుని ఒప్పుకున్నట్టుగా నటిస్తూ తన తప్పేమీ లేదు, తన సచ్చీలుడు, తన తండ్రి తప్పు చేశాడు అన్నట్టుగా చిత్రీకరణ చేస్తున్నాడే. దీన్నే వైఎస్ షర్మిలారెడ్డి గారు ప్రజల్లో ప్రస్ఫుటంగా క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టే కడప ఎంపీ అనేది హాట్ సీట్. ఇక్కడ రెండు విషయాలు ప్రజలు చెప్తుంది. అయితే ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ ద్వారా మేము నిజ నిర్ధారణ చేసింది, ఇక్కడ కనుక కడప నుంచి వైఎస్ షర్మిలారెడ్డి గారు కనుక విజయం సాధిస్తే ఇది వైఎస్ఆర్ ఫ్యామిలీలో నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని నాయకులుగా భావించిన కడప జిల్లా ప్రజలు జస్టిస్కి సపోర్టివ్గా తెరపించినట్టు. వైఎస్ షర్మిలారెడ్డి గారిని పార్లమెంటుకి కనుక పంపించగలిగితే ఖచ్చితంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితులుగా ఉన్న మొత్తం కూడా లోపలికి వెళ్ళటం తథ్యం అని కడప జిల్లా ప్రజలు చెప్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ ఇట్.